మాది చిన్న ఛానలే మొన్నే మొదలెట్టాం 10-15 వీడియోలో చేసాం కానీ మిమ్మల్ని ఏ రోజు సబ్స్క్రైబ్ చేసుకోమల్లా భారత్ మాతాకి జై ఒక్క కామెంట్ చేయండి చాలు మాకు కొండంత బలం మీరు ఇచ్చేది నాకైనా మా టీంకైనా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. నయారా అనేది ఒక రష్యా భారత్ కంబైన్డ్ ఉన్నటువంటి ఒక సంస్థ. ఇది దీనికి సంబంధించినటువంటి పెట్రోల్ బంక్స్ భారతదేశం మొత్తం కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో నగరాల్లో గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం. జనరల్గా చాలా పెద్ద సంస్థ ఇది. రాస్ నెఫ్ట్ అనేసి దాన్ని పిలుస్తారు. అంటే వాళ్ళకి సంబంధించిన ఇది కూడా ఉంది. 49% మాట దీంట్లో ఉంది వాళ్ళది. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి భారత్లో మనం లైసెన్స్ ఇచ్చి పెట్రోల్ డీజిల్ అమ్ముకోండి అని చెప్పాం. సో ఇది రష్యా భారత్ యొక్క ఫ్రెండ్షిప్. సో యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏం చేశారు, నయారా ఎనర్జీ అనబడే కంపెనీ మీద శాంక్షన్స్ విధించారు. దాంతో యూరోప్ శాంక్షన్స్ అన్నప్పుడు చాలా దేశాలు ఉంటాయి కదా, భయపడి నయారా ఎనర్జీని కొండం మానేసిన దేశాలు ఎన్నో ఉన్నాయి, చాలా దేశాలు ఉన్నాయి. సో ఈ షిప్లు వస్తాయి మాకు వద్దండి, ఇలా అమెరికా యూరోప్ యొక్క శాంక్షన్స్ ఉన్నాయి కదా, మేము మీ దగ్గర చెమ్మురు కొనలేమని చెప్పి ఆగిపోయిన దేశాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు భారత్ని అబ్జర్వ్ చేస్తే ఇండియా అట్లా చేయలే. మనల్ని అంటే వాళ్ళని కాపాడాలి, రష్యాని సేవ్ చేసే బాధ్యత మనది. సో రష్యన్ ఆయిల్స్ అనేవి ఎక్కడ ఆపలేదు, కొంటూనే ఉన్నాం. దీన్ని ప్రపంచాన్ని వార్ ఫండింగ్ అనుకోవచ్చు, రష్యాకు ఎకానమీని మనం ఆదుకుంటున్నాం అనుకోవచ్చు, ఫ్రెండ్షిప్ ఇట్లా ఎలాగైనా వాళ్ళు అనుకోవచ్చు. మనకు మన దేశానికి చాలా పెద్ద లెవెల్లో ఉపయోగపడుతుంది కాబట్టి రష్యన్ ఆయిల్స్ అనేవి మనం కొంటూనే ఉంటాం. ఇప్పుడు మీకు యూరోప్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకు సంబంధించినటువంటి ఓడలు అనేవి రష్యా భారత్కి ఇవ్వం. అలాగే ఫండింగ్ ఉండదు, ఎలాగో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నాపేస్తాం, ఎట్లాగో ఇన్సూరెన్స్ కూడా ఉండదు. ఇప్పుడు మీరు ఎట్లా వ్యాపారం చేస్తారనేది ప్రశ్న. సో కళ్ళ ముందు ఉండే ఛాలెంజ్ ఇది. రష్యా ఏమి మామూలు దేశం కాబట్టి భారత్ కూడా అంతే ధీటుగా ఉన్న దేశం. ఇవాళ మనం ఏం చేసామంటే నయారా ఎనర్జీ భారత్లోకి వస్తుంది, మేము ప్రొడక్షన్ తయారు చేస్తూనే ఉంటాము, ఎవరెవరికి ఇష్టమో వాళ్ళకి అమ్ముతూనే ఉంటాము. అమెరికా యూరోప్ యూనియన్ మమ్మల్ని ఆపగలరా? 80,000 కోట్లు 112 షిప్పులు మనం సిద్ధం చేస్తున్నామని చెప్పి కూడా మనం వీడియో చేసాం. సో ఇవాళ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వీళ్ళు అతిపెద్ద నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. దీని ప్రకారం భారత్లో ఉండే అతిపెద్ద జంబో షిప్స్ వీటిని సిద్ధం చేసి ఇందులో నయారా ఆయిల్స్ని నింపుకోవచ్చు. భారత్లో ఉండే హిందుస్థాన్ పెట్రోలియం, హెచ్పి అంటారు కదా, ఇది కూడా ఒక దిగ్గజ సంస్థ. వీళ్ళతో మీరు పార్ట్నర్షిప్ పెట్టుకోండి, హెచ్పి బంకులు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మీరు నయారా ఎనర్జీని వాడవచ్చు. నయారా వాళ్ళకి విడివిగా పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, అలాగని చెప్పి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆయిల్ నయారా నుంచే వస్తుంది. ఇది ఒక అతిపెద్ద ఒప్పందం అని చెప్పి మాట్లాడడం. యూరోప్ యూనియన్కి ఇంత పెద్ద వార్త, 4 జంబో షిప్స్, 1 కాదు 2 కాదు 4 జంబో షిప్స్ని ఇండియాలో ఎక్కడైనా వాడచ్చు, నయారా ఎనర్జీ వాళ్ళు వాడుకోవచ్చు. సో వెస్ట్ కోస్ట్ అంటాం చూసారా, గుజరాత్ నుంచి మహారాష్ట్ర, కేరళ, మంగళూరు, ఇక్కడంతా కూడా పెద్ద పెద్ద బంక్స్ ఉంటాయి, ఆయిల్ రిలేటెడ్ థింగ్స్. అక్కడంతా కూడా నయారా ఎనర్జీకి సంబంధించిన యాక్టివిటీస్ని మీరు కొనసాగించుకోవచ్చు. అంటే చూడండి, మనం రష్యా కోసము అమెరికా శాంక్షన్స్, యూరోప్ యూనియన్ వాళ్ళ శాంక్షన్స్ వేటిని కూడా లెక్క చేయట్లేదు. సో నయారా ఆయిల్స్ అనేవి యథాతథంగా భారత్లోకి వస్తూనే ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళు స్టోరేజ్ పెట్టుకున్నారో అక్కడికి వెళ్తూనే ఉన్నాయి, వాళ్ళ అమ్మకాలను యాజ్ ఇట్ ఈస్గా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న, యూరోప్ యూనియన్ వాళ్ళు శాంక్షన్స్ విధించారు కదండి, మరి అక్కడికి నయారా ఆయిల్స్ వెళ్ళవు కదా, అది వాళ్ళకి నష్టం కదా రష్యా వాళ్ళకి. రష్యా మీద 20,000 శాంక్షన్స్ విధించాము, అందులో మేము రష్యా ఎనర్జీ కొనము, రష్యా ఆయిల్స్ నేరుగా ఇండియాకి వస్తున్నాయి. ఆయిల్ రిఫైనరీ అంటాం గుజరాత్లో, అక్కడ రిఫైన్ చేస్తారు, అక్కడ నుంచి యూరోప్ యూనియన్కి సంబంధించి అమ్ముతారు. రష్యా భారత్ యూరోప్ అట్లా ఉంటుంది కనెక్షన్ అనేది. సో రష్యా యూరోప్ మధ్య ఎటువంటి కనెక్షన్ ఉండకుండా చూసుకున్నారు. సో యూరోప్ యూనియన్ శాంక్షన్స్ కనుక ఇప్పుడు ఇండియా మీద విధిస్తే ఎవరికి నష్టము? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, సెప్టెంబర్లో ఉన్నాం. అక్టోబర్ వచ్చే నాటికి యూరోప్లో ఎటువంటి చలి ఉంటుంది, సముద్రాలు, నదులు ఎస్పెషల్లీ గడ్డగట్టేసే పరిస్థితి ఉంటుంది. సో రష్యన్ ఎనర్జీ లేకపోతే తాము తవ్వుకున్న గోతులో వాళ్లే పడేలాగా అడిగితే మా బాస్ అమెరికా చెప్పింది అంటున్నారు. మరి అమెరికా ఏం చెప్తుంది, యూరోప్ యూనియన్ రష్యన్ ఎనర్జీ కొనకూడదు, అప్పుడే మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం అంటుంది. సో ఇదంతా ఒక గందరగోళం. మీ దేశానికి ఏం కావాలో మీకు తెలియకపోతే, జయశంకర్ యొక్క అతిపెద్ద థియరీ ఇదే, నీకు ఏం కావాలో నీకు తెలిసి ఉండాలి, అప్పుడే నువ్వు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోగలవు. ఈ దేశాలంతా కూడా అమెరికా చెప్పిందని రష్యా మీద శాంక్షన్స్ అన్నారు. ఇవాళ భారత్ రష్యన్ ఆయిల్స్ కొంటుందని నయారా ఎనర్జీ మీద శాంక్షన్స్ అన్నారు. నయారా ప్రొడక్ట్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్ యూరోప్ దాకా రాకపోతే ఎవరి దగ్గర వాళ్ళు ఆయిల్స్ కొంటారు, ఎనర్జీ ఎవరి దగ్గర కొంటారు? చైనా లేదు, భారత్ లేదు, చచ్చినట్టు అమెరికా అంటారు. ఎంత కాస్ట్లీ అది. సో కరెక్ట్ అయిన ఆలోచన లేకపోవడంతో ఇవాళ యూరోప్ని చూస్తే వరుసగా మాట్లాడుతున్నాం మనం. నిన్న కూడా ఫ్రెంచ్ విప్లవం అని మాట్లాడుతున్నాం. స్లోగా ఒక్కొక్క దిగ్గజ దేశం ఎలా పతనం అయిపోతుంది, ఎవరు కారణం? స్వయంకృత అపరాధాలు అనేవి వీళ్ళుగా ఒక నిర్ణయాలు తీసుకుని అందులో చిక్కుకుపోయి ఆ దేశానికి, తమ సొంత దేశాలకి వాళ్ళు నష్టాలు కలిగించడం, అక్కడ ప్రజలు అష్టకష్టాలు పడేలాగా ఆ
దేశం యొక్క ఆ పర్టికులర్ దేశం యొక్క పాలకులే ఆ రకమైన బిహేవియర్తో ఆ రకమైనటువంటి మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నారు అనేది మరోసారి ప్రూవ్ అయింది.